తిరుమల ప్రతిష్ట దిగజారుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూబలు అదిరిపోయేలాగా మరి వెంకటేశ్వర స్వామి టిట్ ఫర్ టాట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసినట్టున్నారు. అసలు ఈయన గారి భక్తి ప్రపత్తులు ఏ విధంగా వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్నాయో మరి మీడియా ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు అంతా తెలియటంతో కవరేజీ కార్యక్రమం మొదలుపెట్టాడు మిస్టర్ వెంకటకృష్ణ. ఆయన పాపం ఎంత అల్లాడిపోతున్నాడో, చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఎంత తపన పడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియోలో విందాం. చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర బొమ్మ పట్టుకుని బూట్లు వేసుకుని నడిచాడని ఒక మార్పుడు ఫోటో. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, ఆయన దేవుడు బొమ్మ ఉంటే చెప్పులు గాని షూస్ గాని వేసుకోడు. మార్పుడు ఫోటోలు పట్టుకొని జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేశారు. ఇంత మినిమం నాలెడ్జ్ ఉన్నవాడైనా వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని నడిచేవాడు బూట్లో వేసుకొని నడుస్తాడా? పైగా చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో పుట్టి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నడిచాడని బొత్స సత్యనారాయణ గారు పచ్చిగా అబద్ధం ఆడాడు బయటకు. ఇది ఆయన బాధ. ఎందుకంటే మరి ఆయన కేవలం సాక్సులు మాత్రమే తొడుక్కుని నడిచేటప్పుడు ఆయన బూట్లు పట్టుకొని తిరిగింది పాపం ఈ వెంకటకృష్ణ గారే కదా. అందుకని పాపం ఆయన దగ్గరుండి ఆ బూట్లు మోసినటువంటి పనిలో ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా మార్ఫింగులు చేస్తారో అని అడగడంలో తప్పు లేదు కదా. సిగ్గుండాలి వెంకటకృష్ణ. పేరుకి జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కానీ మాట్లాడేవన్నీ పచ్చబద్ధాలు. మేమేదో మార్ఫింగులు చేశానని చెప్తా ఉన్నావు. చాలా రకాల మీడియాలు ఉన్నాయి, మరి అన్నిటిల్లో కూడా మరి మార్ఫింగులు జరగాలి కదా. మరి అన్నిటిల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకున్నట్టే ఎలా కనపడుతోంది? మరి నిర్మలా సీతారామన్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మరి మీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా పక్కనే ఉన్నాడు కదా, ఆయనకు కూడా బూట్లు మేమే దొరికామా? పయ్యావల కేసైకి కూడా బూట్లు మేమే దొరికామా? నిర్మలా సీతారామన్ గారి పేజ్ని కూడా మరి మార్ఫింగులు చేస్తారా? భగవంతుడితో ఆటలాడకు. భగవంతుడితో చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి ఆటలో నువ్వు కూడా పాలిభాగస్తుడివి అయ్యి చిట్ట చివరికి ఏమైపోతావో ఆలోచించుకో.